ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. లారీలు, ట్రక్కులు లేని అనర్హులకు టెండర్లు ఇవ్వడం వల్లే రైతులకు ఈ సమస్య వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోలేని దుస్థితి ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన 3-4 రోజుల్లో కొనుగోలు చేసి వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవని గుర్తు చేశారు. అంతకుముందు వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో కలిసి తడిచిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. చూసినాం, ఎవరి ప్రమేయము ఎవరి ప్రేరితం లేకుండానే ఏ గ్రామానికి ఆ గ్రామంలో రైతులు నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు, జ్వాలలు కనిపిస్తున్నాయి. రైతాంగాన్ని తాము పంట కొనట్లేదు సర్కార్ అని చెప్పి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక, ఎక్కడైనా కొనుగోళ్ళు అయినా వాటిని ఎత్తక, తరలించక, అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలనో అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. ఇవాళ రాష్ట్రంలో రైతులంతా కూడా కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి, పంటలు వచ్చినప్పటి నుంచి, యాసంగి పంట చేతికి వచ్చినప్పటి నుంచి, మొక్క కానీ వరి కానీ చేతికి వచ్చినప్పటి నుంచి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మరి మీరు మొత్తం కొనేస్తే, ధాన్యం అంతా కొనేస్తే మొత్తం కుప్పలు కుప్పలుగా ఉండేటంతా కూడా మన్నా లేకుంటే ఇసుకనా? పొదువుకున్నారా రైతులంతా ఆ కళాలెంబడి? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతాడు ముఖ్యమంత్రి. పద్ధతేనా ఇది? రైతులు అంత కష్టం చేసి ఇన్ని అవరోధాలను అధిగమించి వాళ్ళు పంట పండించి అమ్ముకోలేనటువంటి దుస్థితి ఎందుకుంది రాష్ట్రంలో? మరి కాంగ్రెస్ వచ్చినాకనే ఈ దుస్థితి ఎందుకు దాపరించింది? అంతకుముందు మేము మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోళ్ళన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసేవాళ్ళం. 4-5 రోజుల్లో ఖాతాలలో డబ్బులే పడేది రైతులకు. ఇంత ఘోరంగా కొనుగోళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టులో, ప్యాడీ అండ్ మేజ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు, రాజకీయ ప్రమేయము, అధికార పార్టీ వాళ్ళు తమకే కావాలని చేసుకునేటువంటి ప్రయత్నము, అర్హత లేనటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వాహనాలు సమకూర్చక ఇవాళ ఈ అవస్థ తీసుకొస్తున్నారు.